గత ప్రభుత్వంలో భూ అక్రమాల వలన ప్రజలు పడిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం పెద్దనాగులవరం గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సులను విజయవంతం చేసేందుకు ప్రజలు ఉత్సాహం చూపుతున్నారన్నారు. భూ సమస్యలపై 6 నెలల్లో 78,000కు పైగా ఫిర్యాదులు వచ్చాయని ఎమ్మెల్యే తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకుని కొన్ని వేల కోట్ల భూములను ఆక్రమించిందని ఎమ్మెల్యే ఆరోపించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క రెవెన్యూ సదస్సుల్ని ఈరోజు ప్రారంభించింది. 33 రోజుల పాటు ఈ రెవెన్యూ సదస్సులు ప్రజలకు అందుబాటులో ఉండబోతూ ఉన్నాయి. ప్రతి గ్రామానికి వెళ్ళి ఈ గ్రామాలలో గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు కానీ ఏమన్నా భూ ఆక్రమణలు జరిగాయా, భూ దందాలు జరిగాయా, భూ సంబంధించినటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ యొక్క రెవెన్యూ సదస్సుల్ని విజయవంతం చేసే దిశగా ప్రజలందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. గత 6 నెలలుగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి 78,000 పైచీలకు వినతులు వచ్చాయంటే ఈ భూ సమస్యల మీద ఎంత దుర్మార్గాలు జరిగాయో, గత ప్రభుత్వంలో ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఒక పక్క పోలీస్ యంత్రాంగాన్ని, మరో పక్క రెవెన్యూ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని వేల కోట్ల రూపాయల భూముల్ని దోచుకొని వాళ్ళు తందానాలు ఆడినటువంటి